హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పన్నీర్తో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా టర్మరిక్. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు అవసరం లేదు అంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని స్లోగా లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయండి. నేను చిల్లీ పౌడర్ కొంచెమే యాడ్ చేశాను. మీరు కారం ఎక్కువ తింటారు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్. మీరు ఇప్పటివరకు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేనైతే 150 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఈజీగా బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు పాన్ తీసుకొని బటర్ వేసుకోండి. బటర్కి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, బట్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పి నేను బటర్ వేశాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత రిఫ్రిజిరేట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ని నేను చూపిస్తున్నట్టుగా పాన్ మీద ప్లేస్ చేసుకోండి. పన్నీర్ టు పన్నీర్ పీస్కి కొద్దిగా స్పేస్ ఉంచుకోండి, ఎందుకంటే మీరు తర్వాత ఫ్లిప్ చేస్తారు కదా వాటిని, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. నేనైతే పన్నీర్ని చిన్న క్యూబ్స్లా కట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టుగా నిదానంగా ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంకొక సైడ్ కూడా ఈక్వల్గా కుక్ అవుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతాయి. ఈ ప్రాసెస్లో మాత్రం మనకు కొంచెం పేషెన్సే కావాలి. నిదానంగా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా 1 or 2 టైమ్స్ నిదానంగా 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోస్టెడ్ పన్నీర్ రెడీ అయిపోతుందండి. మీరు ఇంకా ఏదైనా రెసిపీస్ చూడాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.